గంజాయి అమ్మే ముఠాని రూరల్ పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 13 మందిని అరెస్ట్ చేసి 3,15,000 రూపాయల విలువగల 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయిని విక్రయించి ముఠాని పట్టుకుని 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన అరెస్ట్ అయిన 13 మందిలో విజయవాడకు చెందిన వారు 2, గుంటూరుకు చెందిన వారు 1, తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన వారు 10 మంది ఉన్నారని ఆయన చెప్పారు. వీరిలో 4 మైనర్లని, మీరంతా ఒక చైన్ పద్ధతిలో గంజాయి సరఫరా చేసే ముఠా అని చెప్పారు. వరుస చోరీల సమాచారం మేరకు పోలీసుల దర్యాప్తులో 13 మంది అనుమానితులను గుర్తించి విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ చెప్పారు. తాపీ పని చేస్తూ జీవనం సాగించే బసంతి నాయక్, షేక్ గౌస్, అబ్దుల్ రషీద్లు దీనిలో ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. బైక్ చోరీలకు పాల్పడుతూ ఈజీ మనీ కోసం మరి కొందరితో కలిసి ఈ గంజాయిని విక్రయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి చిన్న ప్యాకెట్లు చేసి పట్టణ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గంజాయి విక్రయదారులపై స్పెషల్ పీడీ యాక్ట్ పెడతామంటూ హెచ్చరించారు. ఇప్పటికే తెనాలికి చెందిన 5గురిపై స్పెషల్ పీడీ యాక్ట్ పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాన నిందితుల్లో తెనాలికి చెందిన 4 రౌడీ షీటర్లు మహమ్మద్ అబ్దుల్ రషీద్, షేక్ నాగూర్, రాహుల్ సల్మాన్, బాలసాని ప్రభాస్ ఉన్నారని, వీరిపై గతంలో దొంగతనం, గంజాయి కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, పలు కేసులు ఉన్నాయని చెప్పారు. గంజాయి గురించి తెలిస్తే వెంటనే 1972 ఈగల్ నెంబర్కి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను జిల్లా ఎస్పీ సతీష్ అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు, సిఐ ఉమేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైట్ ఈ దొంగతనాలు జరుగుతున్న మేరకు మనం నైట్ బీట్స్ అన్ని కొన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒకరోజు నైట్ మనకు ఒక 3 దొరకడం జరిగింది బైక్లో. అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము. మనకు దొరికిన బైక్ నుంచి ఆ బైక్ ఓనరు అని పికప్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు దాదాపు ఒక 13 మంది అక్యూస్ని మనం పికప్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పెడ్లర్స్, గంజా పెడ్లర్స్ కమ్ కన్జ్యూమర్స్, ప్లస్ యాజ్ వెల్ యాజ్ దీన్ని సప్లై చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి విజయవాడ నుంచి కూడా ఒకరిని మనం పికప్ చేశాము. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ బసంతి నాయక్ అనే వ్యక్తి మన దాసరిపాలెం ప్రతిపాడు మండల్ లిమిట్స్లో ఒక మ్యాషన్ పనికి ఒరిస్సా నుంచి వచ్చేవాడు. అక్కడ ఒరిస్సాలో మన బేరంపూర్ నుంచి గంజం బేరంపూర్ నుంచి ఈ వ్యక్తి అక్కడ నుంచి ఈ గంజాని తీసుకుని రావడం జరిగింది. బ్యాక్వర్డ్ లింక్ అక్కడ మనం కనిపెట్టాము. ఈ బసంతి నాయక్ తర్వాత షేక్ గౌస్ అనే వ్యక్తి కూడా మనకు తెనాలికి చెందిన వ్యక్తి. అక్కడ ఈ మేషన్ వర్క్ చేయడం వల్ల ఇతనికి పరిచయం జరిగింది. వీళ్ళకి అనదర్ పర్సన్ మొహమ్మద్ అబ్దుల్ రషీద్. ఈ మొహమ్మద్ అబ్దుల్ రషీద్ కూడా ఆల్రెడీ 4 గంజా కేసెస్, ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది. ఈ 3 దీంట్లో ఈ 13 మందిలో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు వహిస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి చిన్న ప్యాకెట్స్గా ప్యాక్ చేస్తూ సప్లై చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఈ థెఫ్ట్ ప్లస్ గంజా ఇది 2 కూడా ఇంటర్ కనెక్టెడ్. కొన్ని దొంగతనాలు చేయడము, దాంట్లో వచ్చిన ఖర్చులతో పాటు దాంట్లో వచ్చిన అమౌంట్తో పాటు గంజా తీసుకోవడము, లేకపోతే ఈ బైక్ని దొంగతనం చేయడము, దాన్ని అమ్మేసి అమౌంట్ తీసుకుని దానివల్ల గంజా తీసుకోవడం అని చెప్పి ఈ ఒక 13 మందిలో కూడా ఒక్కొక్కరు కనెక్టెడ్గా ఉన్నారు. సో ఇది ఆపరేషన్ లాగా, స్పెషల్ ఆపరేషన్ లాగా చేయడం జరిగింది. దీంట్లో ఎస్డిపిఓ తెనాలి, తర్వాత సిఐ తెనాలి రూరల్, ఎస్ఐ తెనాలి రూరల్ అండ్ టీమ్ ఇది ఎంటైర్ నెట్వర్క్ని కట్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఇంకా కూడా రహూద్ సల్మాన్ అలియాస్ కట్రాజ్ అనే వ్యక్తి పైన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఆల్మోస్ట్ 16 to 17 థెఫ్ట్ కేసెస్ ఉంది. అది కాకుండా మైనర్ బాలసాని ప్రభాస్ అలియాస్ పండు ఈ వ్యక్తి పైన కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది. సో ఇలాగా ఇంపార్టెంట్ 6 పర్సన్స్ని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు పిట్ ఎన్డీపీఎస్ ఈ గంజా మేరకు మాత్రమే స్పెసిఫిక్గా పీడీ యాక్ట్, స్పెషల్ పీడీ యాక్ట్ మనం పెట్టచ్చు.
దాని మేరకు ఆల్మోస్ట్ ఇప్పుడు తెనాలి నుంచి మాత్రం మనకు 5 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఈ అబ్దుల్ రషీద్, ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేసిన మనకి మొహమ్మద్ అబ్దుల్ రషీద్ కూడా ఈ పిట్ NDPS స్పెషల్ పీడీ యాక్ట్ మేరకు కూడా వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఇలాగా ఈ గంజా పైన కొన్ని స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. కమింగ్ డేస్లో ఇంకా కొంచెం ఇన్డెప్త్ వెళ్ళి ఇలాంటి ఎస్పెషల్లీ అవుట్స్కర్ట్స్లో కొన్ని ఉన్న ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగిస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 21 kgs. దీంట్లో ఏంటంటే టోటలీ 13 మంది మనకి ఒక ఇతరుతో పాటు స్టార్ట్ అయిన లింక్ అలాగా మనకి ఒకరొకరు అలాగా ఒక 4 లింక్స్ మనం వెళ్ళడం జరిగింది. 13 మంది ఆన్ యావరేజ్ 1.5 kgs, చిన్న క్వాంటిటీ. బట్ అందరి దగ్గర నుంచి మనం క్లీన్ చేస్తున్నది ఆల్మోస్ట్ అరౌండ్ 21 kgs వరకు మనకి. అంటే దీంట్లో మనకి తెనాలి టౌన్ నుంచి దాదాపు 7 మంది ఉన్నారు. తెనాలి వేరియస్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ కలిపి ఒక 7 మెంబర్స్ ఉన్నారు. తెనాలి రూరల్ నుంచి ఇద్దరు ఉన్నారు. తర్వాత విజయవాడ నుంచి ఒకరు ఉన్నారు. ప్రతిపాడు మండలం నుంచి ఒకరు ఉన్నారు. ఇంకా ఇద్దరు కూడా తెనాలి. మ్యాక్సిమం 75% తెనాలి, తర్వాత 1% విజయవాడ, 1% ఒరిస్సా, 1% ప్రతిపాడు, రిమైనింగ్ తెనాలి రూరల్. అలాగా దొరకకుండా అక్కడెక్కడ విచ్చలవిడిగా అంటే స్పొరాడిక్, ఇంగ్లీష్లో స్పొరాడిక్ అంటే ఎలాగ చెప్తాము, ఓన్లీ అవుట్స్కట్స్లో అక్కడెక్కడ ఉంటుంది. కాబట్టి ప్రజలకి దీని గురించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకి మన ఈగిల్ 1972 అని చెప్పేసి ఈగిల్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈవెన్ మనకి 112 పరంగా కూడా మనకి ఇమీడియట్గా చెప్పొచ్చు. మన కంట్రోల్ రూమ్ నెంబర్ వాట్సాప్ ఉంది. సో ఎవరి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా ఆ సీక్రెసీ మనం కాపాడుతాము, ఖచ్చితంగా బయటకు చెప్పము అనేది కూడా హామీ ఇస్తున్నాము. ఇప్పుడు డ్రోన్ అనేది కూడా కొన్ని స్టార్ట్ చేస్తాము. యాక్చువల్లీ దీంట్లో ఒక క్లూ కూడా తాగిన వాళ్ళ నుంచి కూడా వచ్చింది. ఖచ్చితంగా కమింగ్ డేస్లో కొన్ని అరిగెడతాం. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ కమింగ్ డేస్లో అది ఖచ్చితంగా